పరమశివుని సాక్షిగా మహా విపత్తు. వేలాది మందిని పొట్టనబెట్టుకున్న జల ప్రళయం. ప్రకృతి కన్నెర్రతో ధ్వంసమైన కేదార్ వ్యాలీని చక్కదిద్దే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ముందెన్నడూ లేని విధంగా పునరుద్ధరణ పనులకు భారీ యంత్రాలను తరలించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దీంతో పూర్తి స్థాయిలో పనులు చేపట్టేందుకు రెడీ అయింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. మహా విపత్తుతో భారీగా శిథిలమైన కేదార్నాథ్ వ్యాలీలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పనులను త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. పునరావాస పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కావలసిన ఎక్విప్మెంట్ ను తరలించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 11,000 అడుగుల ఎత్తైన శివాలయ శిఖరానికి వాహనాలతో చేరుకుంది Mi-26 చాపర్. లో వచ్చిన భారీ వరదల్లో ఎన్నడూ లేని విధంగా కేదార్నాథ్ దేవాలయంతో పాటు కేదార్ వ్యాలీ దెబ్బతింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రోడ్లు, బ్రిడ్జ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. వ్యాలీలోని వందలాది ఇళ్లు వరదల్లో ఆనవాళ్లు లేకుండా పోయాయి. రవాణా వ్యవస్థ దెబ్బతినటంతో పనులు జరగటం కష్టంగా మారింది. కేంద్రం ఆదేశాలతో ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. 125 టన్నుల బరువైన మిషనరీని హిమాలయాలకు తరలించింది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన 26 మందితో కూడిన బృందం ఈ ఆపరేషన్ లో పాల్గొంటోంది. చాపర్ ద్వారా 5 హైడ్రాలిక్ లోడ్ క్యారియర్ డంపర్లు, 2 జేసీబీలు, 3 ప్రొక్లైనర్లు, 2 మంచు తొలగించే యంత్రాలు, 1 హైడ్రాలిక్ లిఫ్ట్ క్రేన్ ను తరలించారు. బండరాళ్లతో నిండిన మార్గాలను క్లియర్ చేయటంతో పాటు వరదలతో కూలిన భవనాలను ఈ ఎక్విప్మెంట్ సాయంతో తొలగించనున్నారు. ఏళ్లలో పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందని, అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్. వచ్చే 2 ఏళ్లలో రిపేర్ పనులు కంప్లీట్ అయితే కేదార్నాథ్ యాత్రకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవు.